హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చిట్టినాడు చట్నీ చేస్తున్నాను. ఇది వేడి వేడి అన్నంలోకి అయినా, అదేవిధంగా చపాతీలోకి, దోశలోకైనా, ఏ టిఫిన్స్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకునేసి బాగా వేయించుకోవాలి. ఆయిల్లో ఇలాగా జీలకర్ర అంతా బాగా వేగిన తర్వాత 2 ఆనియన్స్ స్లైస్గా కట్ చేసుకునేసి మనం వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ కూడా మనం బాగా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీ. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. ఇలాగ ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వరకు వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి ఒక 4 టమాటాలు మీడియం సైజువి తీసుకునేసి వాటిని కూడా స్లైస్గా కట్ చేసి వేస్తున్నాను. టమాటా స్లైస్గా కట్ చేసుకునేసి వేసుకున్న తర్వాత బాగా ఈ ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలండి. తర్వాత చింతపండు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. తర్వాత ఎండుమిరపకాయలు మనము చపాతీలోకి కానీ, దోశలోకి కానీ, ఏదైనా టిఫిన్స్లోకి అయితే మనము ఎండుమిరపకాయలు ఒక 6 వరకు వేసుకుంటే చాలండి. ఒకవేళ మనము రైస్లోకి అయితే ఒక 10 వరకు వేసుకుంటే స్పైసీగా ఉంటుంది. తర్వాత చింతపండు 2 టేబుల్ స్పూన్స్ వేసుకునేసి వెల్లుల్లి రెబ్బలు, తర్వాత టమాటా, ఆనియను, ఎండుమిరపకాయలు అన్నిటినీ వేసుకునేసి బాగా కలుపుకునేసి 1 నిమిషం పాటు కొద్దిగా వాటర్ వేసుకునేసి మూత పెట్టేయాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల తర్వాత మనము బాగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకునేసి ఒక గిన్నెకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ చట్నీనంతా మనము ఒక గిన్నెకు తీసుకున్న తర్వాత మనము తాలింపు అనేది పెట్టుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకైనా బాగుంటుంది. తప్పకుండా ఈ చిట్టినాడు చట్నీని ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.